నిజాయితీకి నెగ్గిన బాలుడు. ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, పెద్ద చెట్లు, చిలిపి పక్షుల కిలకిలారావాలు ఉండేవి. ఆ గ్రామంలో రాము అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. రాము చాలా పేదవాడు అయినా చాలా నిజాయితీగలవాడు, కష్టపడే స్వభావం కలవాడు. రాము రోజూ తెల్లవారుజామునే లేచి తన తండ్రికి పొలంలో సహాయం చేసేవాడు. చదువంటే అతనికి చాలా ఇష్టం. కాని పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోవడంతో పాఠశాల నుంచి ఇచ్చిన పాత పుస్తకాలతోనే చదువుకునేవాడు. అయినా అతని చదువు చాలా బాగా సాగేది. ఒకరోజు రాము అడవిలోకి కట్టెలు తెచ్చేందుకు వెళ్లాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద మెరుస్తున్న ఒక చిన్న సంచి కనిపించింది. ఆసక్తిగా తెరిచి చూశాడు. అందులో బంగారు నాణేలు ఉన్నాయి. రాము క్షణం ఆలోచించాడు. ఇవి నాకు దొరికాయి, నేను తీసుకుంటే ఎవరికీ తెలియదు అని మనసులో అనిపించింది. కాని వెంటనే తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నిజాయితీగా ఉండడం కన్నా గొప్ప సంపద లేదు. రాము ఆ సంచిని తీసుకుని నేరుగా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లాడు. గ్రామ పెద్ద అందరి ముందూ సంచిని తెరిచి చూశాడు. కొద్దిసేపటికి ఆ గ్రామానికి చెందిన ధనవంతుడు వచ్చి, అయ్యో, నేను అడవిలో నా బంగారు సంచిని పోగొట్టుకున్నాను అన్నాడు. వెంటనే గ్రామ పెద్ద ఆ సంచిని అతనికి ఇచ్చాడు. ధనవంతుడు రామును చూసి ఆశ్చర్యపోయాడు. నీవు కావాలంటే ఈ బంగారం తీసుకోవచ్చు, అయినా ఎందుకు తీసుకోలేదు అని అడిగాడు. రాము వినయంగా, అవి నా వాటి కావు కాబట్టి అన్నాడు. రాము నిజాయితీకి ఆనందించిన ధనవంతుడు అతనికి బహుమతిగా కొంత డబ్బు ఇచ్చాడు. అంతేకాదు, నీ చదువు బాధ్యత నాది అని చెప్పాడు. ఆ రోజు నుంచి రాము మంచి పాఠశాలలో చదవడం ప్రారంభించాడు. ఏళ్ల తర్వాత రాము పెద్ద చదువులు చదివి అదే గ్రామానికి మంచి ఉపాధ్యాయుడిగా తిరిగి వచ్చాడు. పిల్లలందరికీ నిజాయితీ, క్రమశిక్షణ విలువలు నేర్పాడు. గ్రామస్తులందరూ రామును గౌరవంగా చూశారు. నీతి, నిజాయితీ ఎప్పుడూ చివరికి విజయాన్ని ఇస్తుంది.